రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏ టూల్ గురించి చెప్తాను. ఏ టూల్‌తో ఏంటంటే మొత్తం ఒక డేటా అనాలిటిక్స్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారనుకో, ఆ ప్రొడక్ట్ ఒక ఇమేజ్ దీనికిచ్చి లోయెస్ట్ ప్రైజెస్ ఉన్న ప్రొడక్ట్ ఏంటో చెప్పమంటే, ఇది ఆటోమేటిక్‌గా డేటా అనాలిటిక్స్ చేసి ఆ లోయెస్ట్ ప్రొడక్ట్ ఏంటో మీకు సజెషన్ ఇస్తదనమాట. సో, దీంట్లో వచ్చేసరికి ఈ యాప్‌లో మొత్తం అంతా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. కానీ ఇది ఓన్లీ టెక్స్ట్‌ని మాత్రమే జనరేట్ చేస్తది. ఎటువంటి ఇమేజెస్‌ని గాని, ఆడియోని గాని జనరేట్ చేయదు. కానీ ఆడియోని అండర్‌స్టాండ్ చేసుకుంటది. ఇమేజెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటది. డాక్యుమెంట్స్‌ని గాని, పీడీఎఫ్స్‌ని గాని అన్నిట్లి చదువుతదనమాట. అలాగే మాట్లాడుతది. ఇది 100+ లాంగ్వేజెస్‌ని అర్థం చేసుకోగలదు, మాట్లాడగలదు, రాయగలదంట. సో, ఈ యాప్ తయారు చేసింది చైనీస్ పీపుల్స్ అనమాట. మోన్‌షాట్ అని ఒక చైనీస్ కంపెనీ ఈ యాప్‌ని అయితే డెవలప్ చేసింది. సో, మొత్తం అంతా ఈ వీడియోలో చూద్దాం. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా! వస్తున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకొచ్చి కిమి అని కొట్టండనమాట. కివి పొండి ఎలాగో ఈ యాప్ నేమ్ కిమి అనమాట. సో, ఈ యాప్‌ని కొట్టగానే చూసారు కదా! 50,00,000 మంది ఈ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారు. సో, ఇక్కడ వచ్చిన రాగానే ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసేయండి. సేమ్ అన్ని యాప్‌లో ఎలా లాగిన్ అవుతారో దీన్ని కూడా అలాగే లాగిన్ అవ్వండి. సో, మీకు వచ్చిన రాగానే చూసారు కదా! 2.8 ట్రిలియన్ పారామీటర్స్ అంటే అర్థం చేసుకోండి. 200 కోట్ల పారామీటర్స్‌ని లింక్ చేసుకొని ఉంది. అందుకే మనం ఏమడిగినా సమాధానం చెప్తది. ప్రెజెంట్ మన ఇంటర్నెట్ డేటా కూడా దీని దగ్గర యాక్సెస్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నామంటే వాట్ ఈస్ ద న్యూస్ టుడే ఇన్ ఇండియా. సో, మనం సెర్చ్ చేయగానే చూసారు కదా! ఆటోమేటిక్‌గా అది వెబ్స్‌ని సెర్చ్ చేసుకొని దాని డేటాను మొత్తం ఫెచ్ చేసుకుంటదనమాట. ఈరోజు ఇండియా న్యూస్ ఏంటో మొత్తం వెబ్‌సైట్స్ అన్నీ చదివి మనకి ఒక లిస్ట్ కింద ఇది ఇస్తది. మనం దీంట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ అడగొచ్చు. మనం ఏ లాంగ్వేజ్ కావాలితే ఆ లాంగ్వేజ్‌లో ఇది సెర్చ్ చేసి మనకి డేటాని అయితే ఇస్తది. కానీ ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. చూసారు కదా! ఈరోజు ఇక్కడ మనకు ఒక టైం గురించి అయితే చెప్పింది. చూసారు కదా! ఇస్రో రీసెంట్‌గా ఒక రాకెట్ లాంచ్ చేసింది. అది కూడా ప్రైవేట్ కంపెనీకి సంబంధించిందని. సో, ఇలాగా ఈరోజు డేటా మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. సో, అలాగే దీన్ని ఏదైనా అడగొచ్చనమాట. మొత్తం అన్ని లాంగ్వేజెస్‌లో ఇది ఆన్సర్ చెప్పగలుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్వెషన్‌ని తెలుగులో అడిగామనుకో అది ఆన్సర్ చెప్తది. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ యాపిల్ ఇన్ తెలుగు అని కొట్టండి. సో, ఆటోమేటిక్‌గా మనకి డేటాని అయితే ఇచ్చింది చూసారు కదా! రోగనిరోధక శక్తిని పెంచుతదని అలా ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయని చెప్పింది కదా! అలాగే దీనికి సంబంధించి నేను చెప్పాల్సింది ఏంటంటే డేటా అనాలిటిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి దీన్ని సెర్చ్ చేయమంటే ఆటోమేటిక్‌గా సెర్చ్ చేసి మనకి బెస్ట్ రిజల్ట్‌ని అయితే ఇస్తుంది. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. మీకు సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఒక ప్రొడక్ట్ ఇమేజ్ ఇచ్చి దానికి ఆ ప్రొడక్ట్ కావాలి అన్నాను. సో, ఆటోమేటిక్‌గా అదే సెర్చ్ చేసి మనకు ఆ ప్రొడక్ట్‌ని అయితే ఇస్తది చూడండి. I can see the product in your image. It's a pigeon by Stovecraft electric kettle stainless steel with a black base. However, సో, చూసారు కదా! నేను అసలు దానికి డేటా ఏమి ఇవ్వలేదు. జస్ట్ నేను దాన్ని సెర్చ్ చేసి ఆ ఇమేజ్ ఇచ్చానంటే సో, ఆటోమేటిక్‌గా అది ఎక్కడ ఉంటది, ఏమేమి దాంట్లో ఉంటదో మొత్తం చెప్పేసింది. అమెజాన్‌లో దొరుకుతుంది, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది, అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దొరుకుతుందని రిజల్ట్స్ ఇచ్చింది. సో, మీరు ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్‌లో చూసి మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! చేసేయండి.